ఈరోజు మన ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప నగరానికి ఈరోజు 2 బ్రిడ్జిలు కడతామని చెప్పేసి కడప పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ అలాగనే ఆ రోజు అభ్యర్థిగా ఉన్న నేను కానీ మా యొక్క మేనిఫెస్టోలో ఈ యొక్క షామిరియా బ్రిడ్జ్ లా కాలేజ్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పినాం. అందులో భాగంగా ఎలక్షన్ అయిపోయిన వెంటనే ప్రజలు ఎంతో నమ్మకంగా ఎన్నుకున్న వెంటనే వచ్చి ఈ యొక్క బ్రిడ్జిల గురించి పర్స్యూ చేసేసి అధికారులతో ముందుకు పోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలోని వ్యక్తుల తప్పిదం వలన, నిర్లక్ష్యం వలన, వాళ్ళ అవగాహన రాహిత్యం వలన, వాళ్లకు అవినీతి వలన ఆ యొక్క బ్రిడ్జిలకు టెంకాయలు కొట్టడం వరకు మాత్రమే పరిమితమైనారు తప్పితే వాళ్ళు బ్రిడ్జిలో ప్రోగ్రెస్ ఏంటి, వర్క్ జరుగుతుందా లేదా అనేది ఆలోచించుకోకుండా మళ్ళీ ఎలక్షన్స్ ముందు వచ్చి ఆర్భాటంగా 15-20 రూపాయలకు టెంకాయ వస్తుందని మళ్ళీ ఒక రౌండ్ టెంకాయ కొట్టేసి మాట్లాడిపోయినారు. కానీ అది ఓన్లీ పేపర్ల వరకు మాత్రమే పరిమితమైంది. ఎన్నికైనాక మనం ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఆ యొక్క వర్కులు వాళ్ళ తప్పిదాల వల్ల క్యాన్సిల్ అయితే దానిని మళ్ళా మన కడప పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన గత 9 నెలల నుంచి ఈ బ్రిడ్జులకి స్పెషల్ పర్మిషన్ ఇప్పించుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర దాన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఓపిక్గా దగ్గరుండి ఆ ఫైల్ నడిపించి ఈరోజు మొన్న రాత్రి అది శాంక్షన్ తెప్పించుకొని ఆ జీవో తీసుకొని వచ్చి ఈరోజు మీ అందరి ముందు ఈ యొక్క సమావేశము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏ విధంగా శ్రీనివాస్ రెడ్డి గారు వాగ్దానం చేశారో, తను నిలబెట్టుకున్న క్యాండిడేట్ ని నన్ను గెలిపించుకొని కడప నియోజకవర్గ అభివృద్ధి గురించి అధ్యక్షులు కట్టుబడి ఉన్నారో దానిలో భాగంగా ఈరోజు షామిరియా బ్రిడ్జిల్ని ఒక్క 20 రోజుల్లో మొదలు పెట్టబోతున్నాం. ఈ యొక్క 2 బ్రిడ్జిలు 20 కోట్లతో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే పర్మిషన్ తీసుకొని, స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈ బ్రిడ్జిలకి ఫండ్స్ అలాట్ చేయించుకొని వీటిని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది కడప నియోజకవర్గం యొక్క స్పెషాలిటీ. గర్వంగా చెప్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు ఎంత కమిటెడ్ గా పని చేస్తారో అనేది ఇది నిరూపితం. దీంతో పాటు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కూడా 69 కోట్లతో దాన్ని కూడా వాళ్ళు పూర్తి చేయకుండా 16% చేస్తే మేము అధికారంలోకి రాగానే శ్రీనివాస్ రెడ్డి గారు అధికారులను కానీ కాంట్రాక్టర్ కానీ పిలిపించి వాళ్ళ యొక్క బిల్లులు కానీ ఏదన్నా కానీ భరోసా ఉంటాం, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. వైసీపీ ప్రభుత్వంలో మీకు వర్కులు వచ్చినా కానీ మీరు వర్కులు పూర్తి చేసి కడప అభివృద్ధికి పాటుపడండి, మీకు ఏ విధమైన అపోహలు పెట్టుకోవద్దండి, ఏ విధమైన బెదిరింపులు ఉండవు, మీరు ఫస్ట్ వర్క్ పూర్తి చేయడం అనేది ముఖ్యమని చెప్పేసి వాళ్ళని పిలిపించి డిపార్ట్మెంట్ ను నర్చర్ చేసి ఈరోజు ముందుకు తీసుకుపోతే దాని మీద కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చి ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ 22 డ్రైన్స్ ఆ డ్రైన్స్ మనం పూర్తి చేసుకుంటే మన యొక్క కడప నగరంలో వర్షం అన్నప్పుడు మనం పడుతున్న ఇబ్బంది నుంచి మనం బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మనం సుఖంగా సంతోషంగా ఉండే పరిస్థితి ఉంది. దాని మీద కూడా జీవో తెప్పించేసి ఆ వర్క్ ను కూడా కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వంలో గట్టిగా ప్రయత్నించి ఈ రోజు సక్సెస్ అయినారంటే అది శ్రీనివాస్ రెడ్డి గారి ఘనత. ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మనకు అండగా ఉండడం వల్ల కడప నియోజకవర్గం యొక్క అభివృద్ధికి ఆయన పాటు పడుతున్నాం అనేది మన అందరము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మన అందరి అదృష్టంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు లాస్ట్ టైం ఆర్ఓబి మాట్లాడితే దాన్ని చేయలేదే దీన్ని చేయలేదే మాట్లాడిన ఎలుకలకి పుల్లులకి అందరికీ చెప్తున్నాను, మాటలు మాట్లాడడం చాలా సులువు. 10 సంవత్సరం అధికారంలో ఉన్నారు, ఏమి చేసినారని ప్రశ్నిస్తున్నా. ఒకరు 1700 కోట్లు అంటారు, ఒకరు 2300 కోట్లు అంటారు. మీరు సంపాదించుకున్న ఆస్తులని ఆ రోజే చెప్పినాను. మీకు అవగాహన లేదు, కడప నియోజకవర్గం గురించి అవసరం లేదు, అభివృద్ధి గురించి అవసరం లేదు,
పేదల కష్టాల గురించి అవసరం లేదు, వాళ్ళ భవిష్యత్తు గురించి అవసరం లేదు, యువత భవిష్యత్తు గురించి అవసరం లేదు. ఒక ఆయన తమ్ముడైతే గాంజాను మొత్తం గాంజా నగరంగా కడపను ఏర్పాటు చేశారు. ఈరోజు మహిళలు వచ్చి చెప్తా ఉంటారు గాంజా తగ్గింది మేడం, ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉంది అని చెప్పి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నాడో మీ అందరికీ తెలుసు. వీళ్ళు ఫేమస్ దేనికంటే ఇలాంటి భూ ఆక్రమణలకు, అవినీతులకి, దోచుకోవడానికి, దాచుకోవడానికి, యువతను చెడగొట్టడానికి వీళ్ళు ఫేమస్. ఈ రోజు కడప ప్రజలు ఎంతో ఆలోచించి, ఎంతో విఘ్నతతో ఇక్కడ మార్పు అవసరము అని వాళ్ళు ఆలోచించుకోవడం వల్లనే ఇది సాధ్యమైతా ఉంది. ప్రతి ఒక్కరికి కడప నియోజకవర్గంలో ప్రజలకి వాసన్నను నమ్మి, వాసన్న మీద భరోసాగా ఆయన యొక్క అభ్యర్థినైన నన్ను గెలిపించి ఈ రోజు కడప అభివృద్ధిని ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరి సమక్షంలో ఈ యొక్క జీవన్ తెప్పించినందుకు, కడప నియోజకవర్గానికి మనకు ఆయన తోడుగా నీడగా ఉంటూ ముందుకెళ్తున్నందుకు మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.